మాది నెల్లూరే. ఎవరైనా నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, వేస్తాం ఎలా సార్. ఉండబోతుంది మరి? నాకు జగన్ 4 సార్లు సహాయం చేసిండు. 15,000 ఆయన పుణ్యాన మంచం తెచ్చుకున్నా, తాలిబొట్టు తెచ్చుకున్నా, కమ్మలు తెచ్చుకున్నా ఆయనకే వేస్తా. మీరు ఏమి ఇచ్చినా ఈగిపోయినా ఆయనే గెలవాల. మీకు పథకాలు అన్నీ వస్తున్నాయి. నాకు పథకాలన్నీ అంటే మామూలుగా పింఛన్ వస్తుంది, ఒంటరి మహిళ పింఛను, ఇల్లు వాకిలు లేదు, రూకుమార్ అక్క ఇంట్లో ఉన్నాను. కానీ అందుకని ఇట్టు వచ్చి మాట్లాడుతున్నా. 3 పార్టీలు కుమ్మటైనాయి కదా, 3 పార్టీలు కుమ్మటై జగన్ గారిని ఓడిద్దాం అనుకుంటున్నారు. జగన్ ఓడిపోడు, జగనే గెలుస్తాడు, జగనే గెలవాలా, జగనే గెలవాలా, జగనే గెలవాలా, జగన్కే గెలవాలా. మీరు ఏం చెప్పుకున్నా మనకేం భయంలే. ఆయన పుణ్యాన తింటా ఉండా. నెల్లూరులో మంచి చేసేదానికి విజయసాయి రెడ్డి అని మంచిగానే నిలబెట్టారు. అంతా బాగానే ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవకాశం అయ్యేదానికి కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ అన్నీ చేసేదానికి కూడా మంచిగానే ఉంది. జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కటి న్యాయంగానే అందరూ చేశాడు. అమ్మవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఫంక్షన్ దాకా మొత్తం అన్నీ నీట్గానే చేశాడు, ఇబ్బంది ఏం లేదు. ఈసారి సీఎం ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? 100% జగన్ గారు వస్తేనే బాగుంటుంది. విజయసాయి రెడ్డి గారికి మీరు ఓటు వేయాలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా 100% విజయసాయి రెడ్డి గారికి ఓటేస్తాను. నెల్లూరు పార్లమెంటులో అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉందా? అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఖచ్చితంగా అర్థం అవుతుంది. 100% వైసీపీ విజయవంతంగా గెలుస్తుంది. విజయసాయి రెడ్డి నాన్ లోకల్ అంటూ చేస్తున్న విమర్శలపై మీ స్పందన? నాన్ లోకల్ అంటున్నారు, మీకు నాన్ లోకల్ అవుట్ లోకల్ అని మీరు గెస్ చేసుకోలేదు. మంచి పర్సన్ మనకు వచ్చాడు. అది కూడా ఒక పల్లెటూరులో పెరిగిన మనిషి విజయసాయి రెడ్డి గారు. ప్రతి ఒక్కటి ఆయనకు తెలియదు ఏం లేదు. ప్రతి ఒక్కసారి ఆయన కూడా గమనించుకుంటాడు. ఆయన వస్తేనే బాగుంటుంది. విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని నర్సంపేట ఎంపీగా మార్చడానికి ఎలా చూస్తున్నారు మీరు ఇక్కడ ప్రజలు? ఒక ప్రకారంగా బాధాకరమే. ఆయన పోవడం కూడా మంచిదే. ఎవరెవరు ఎట్లాంటి ఉన్న వాళ్ళు కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళు గెలవడం కూడా మంచిది. విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఎలా ఉంది మీకు ఇక్కడ? మన అభివృద్ధి కోసం వెయిట్ చూస్తున్నాం సార్. అభివృద్ధి బాగుంటుందని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విజయసాయి రెడ్డి గారు వచ్చారంటే నెల్లూరు స్మార్ట్ సిటీగా మారుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓటు కంపల్సరీ నేను వేస్తాను, నాతో పాటు 10 మంది చేత వేయిస్తాను. ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫర్మ్ అండి. ఇక్కడ వైసీపీ 5 ఏళ్ళ పాలన ఏమైనా అభివృద్ధి చెందిందా మీ నెల్లూరు జిల్లాలో? కంపల్సరీ సార్. 2 సంవత్సరాలు కోవిడ్ పోయినా 2 సంవత్సరాలు కోవిడ్ అనే బాధ రాకుండా ప్రతి ఇంటికి సంక్షేమం అందింది. ప్రతి ఒక్కరికి కోవాక్సిన్, ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడినా వ్యాక్సిన్ ఇంటికి వచ్చి వేశారు. అందరికీ సంక్షేమం బాగుంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని నర్సంపేట ఎంపీగా మార్చడానికి ఇక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారు? నిన్నటి దాకా మాకు ఇక్కడ ఓన్లీ ఆంధ్ర వరకే ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పుతారని ఆశిస్తున్నాం. మా అభినందనలు తెలుపుతున్నాం. విజయసాయి రెడ్డి సార్కు ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఆడి ఆ బలం వేరే. ఇక్కడ నెల్లూరులో టీడీపీ బలంగా ఉందా ఏమన్నా? మేకతోలు కప్పుకున్నట్టు గంభీరంగా టీడీపీ కనిపిస్తుంది. కానీ ఓట్లన్నీ వైసీపీగా పడతాయి. 3 పార్టీలు కలిపి వస్తున్నారు. తర్వాత ఇప్పుడు జగన్ గారు ఒకరిని వస్తే నమ్మలేదు ఎవరు, 3 కలిసి వస్తే నమ్ముతారా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఏం అభివృద్ధి చేయలేదు, మళ్ళీ ఎందుకు అభివృద్ధి జనాలను అడిగితే చెప్తున్నారు కదా. ఇంటికి వస్తున్న సంక్షేమ పథకాలని స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళ వరకు ఎవరినైనా పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ క్యాంపెయిన్గా జనాలే ఉంటున్నారు. ఈసారి ఎంత మెజారిటీతోనే విజయసాయి రెడ్డి గారిని గెలిపిద్దామని అనుకుంటున్నారు? బంపర్ మెజారిటీలో వస్తారు.